మీడియా మిత్రులకు నమస్కారములు. 552A1, 552A2, 552B2 సర్వే నంబర్ 5 ఎకరాల 59 సెంట్లు ఉంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. రోడ్డు సబ్ డివిజన్ వలన ఒక 552B2లో 26 సెంట్లు రోడ్డు విస్తరణలో పక్కకి పడింది. వాళ్ళు 1962లో అదే 552B1లోన 48 సెంట్లు కొనుక్కున్నారు. 62లో కొనుక్కున్నారు. వాళ్ళు ఈరోజు మేము ఎప్పటి నుంటో మా పూర్వీకుల ఆస్తి, అది ఎంతసేపు ఉన్న పెద్దలు తప్పిన ఆస్తి, ఈరోజు మేము దాన్ని ఎప్పటి నుంటో అనుభవిస్తున్నాము. దాన్ని ఈరోజు ఏదో వాళ్ళు అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కటి ఇది మేము ఏదో భూమి మీద ఉన్నాము, మాది భూమి మేము చేసుకుంటున్నాము అని వాళ్ళు ఏదో ఈరోజు మొన్న రీసర్వేలోన అది మాకే అనుకూలం వచ్చింది. మాకే అనుకూలం వస్తే వాళ్ళు ఈరోజు ఈరోజు ఆన్లైన్లో కానీ, ఆర్ఓలో కానీ, వీసీలో కానీ, అడంగాల కానీ అంతా మా పేర్ల మీదే ఉంది. వాళ్ళకు ఉండేది 48 సెంట్లు మాత్రమే. ఆ 48 ఈరోజు వాళ్ళది తప్పు డాక్యుమెంట్ వలన అది కూడా మా పేరు మీద ఆన్లైన్లో మొన్నటి వరకు మా పేరు మీదే ఉండేది. కానీ ఈరోజు రీసర్వేల వలన మొన్న వాళ్ళ సర్వే నెంబర్ 552B1 వాళ్ళకి ఎక్కింది, 552B2 మాకు ఎక్కింది పాస్బుక్లో. ఈరోజు వాళ్ళు దాన్ని ఏదో మా భూమి మీద ఉన్నామో, మేము చేస్తున్నామో అని వాళ్ళు ఈరోజు ఈ సమస్య ఇటువరకు దారి తీసింది. నేను తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా 2 మాటలు వార్డు మెంబరు, మొన్న కూడా వార్డు మెంబర్ నేను గెలిచినాను. మన 2 మాటలు గెలిచినాను. మన ఒక వార్డు మెంబర్ కూడా నా తరపున ఇదే వార్డు నుండి గెలిపించి పంపించినాము. దీనికి ఒక వైసీపీ నాయకుడు వలన ఈరోజు కులమతాలను రెచ్చగొట్టి, ఈరోజు కుల సంఘాలను రెచ్చగొట్టి మనశ్శాంతి లేకుండా ఇది చేస్తున్నాడు. ఆ నాయకుని పేరు వద్దు. ఈరోజు ఆ నాయకుల వల్లనే ఇటు వరకు ఈ సమస్య ఇటు వరకు వచ్చింది. అసలు చాకల వీరమ్మకి మాకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన కొడుకు ఈరోజు మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని పోయి తోటకాడికి తీసుకుపోయి మా అమ్మని కుసబెట్టి మందు పోసి, నోట్లకి మందు పోసి, వెంటనే నాయకుల వల్ల ప్రోత్సాహంతో ఈరోజు పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయి 5-6 రోజులు బాగానే ఉందని చెప్పి ఈరోజు ఆమెని వాళ్ళ కుటుంబ సభ్యులే చంపినారు. మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు చేతులారా ఈరోజు చంపుకున్నారు వాళ్ళ తల్లిని. ఈరోజు మా మీద ఈ వద్దు 3 సెక్షన్ 4 పెట్టి మా కుటుంబ సభ్యులు మేము బతికేదే ఆ పొలము తప్ప మాకు ఏమీ లేదు. మా కుటుంబం మొత్తం 9 మంది మేము అన్నదమ్ములు. 9 మంది అన్నదమ్ములు ఉంటే ఈరోజు మా 9 మందిని 306 కింద ఒక నాయకుడు కేసు నమోదు చేసినాడు. కేసు నమోదు చేసి ఈరోజు మమ్మల్ని సంవత్సరంన్నర నుండి అష్ట కష్టాలు పడుతున్నాం. ఒక్కరోజు ఆయన తరపునే మేము వార్డు మెంబర్ పోటీ చేసింది. ఈసీ కానీ అన్నీ మా తర్వాత ఆన్లైన్లో కానీ అన్నీ మా పేర్ల మీదే ఉండవు ఈరోజు. కానీ దాన్ని ఒక నాయకుడు ఒప్పంద పత్రం మీద దాన్ని మా మీద దొంగ సంతకాలు పెట్టి ఫోర్జరీ చేసి ఈరోజు కోర్టులో ఎగ్గించినాడు. ఈరోజు దాన్ని మేము కూడా ఆయనకు వ్యతిరేకంగా మొన్న డాక్యుమెంట్లు అన్నీ పెట్టి మేము కూడా కోర్టులో వేసినాం. కానీ ఇటు వరకు ఇట్లా జరుగుతుంది. జరిగినాక మొన్న గవర్నమెంట్ పరంగా పాస్బుక్లు అన్నీ మాకే వచ్చినవి. దాన్ని అనుకూలం చేసుకొని ఈ పొద్దు ఎంఆర్ఓ గారికి 10 లక్షలు ఇచ్చినాము. తర్వాత శేఖర్ అన్నకి భూమి అమ్మినాము. 2025 సంవత్సరం ఇదే ఆగస్టు నెలలోనే మా మీద కోట్ల వాళ్ళు చాకల వాళ్ళు వేసినారు, రజకులు వేసినారు. కానీ ఆ రోజు నుండి కూడా మేము కూడా దాన్ని గౌరవిస్తూ మేము కూడా వాళ్ళ మీద రిప్లై కోర్టుకు వేసినాము. కానీ ఆ రోజు నుండి కూడా మేము ఆ భూముల విషయంలో ఎలాంటి వాటికి పోయలేము. పోకుంటూ కూడా దాన్ని ఏదో సమస్యల మీద సమస్యలు తెచ్చుకుంటూ అసలు కుటుంబాన్ని అసలు మాకు అన్ని విధాల నష్టాలు అన్నీ ఇది చేస్తుంటారు. కానీ వాళ్ళకైతే మేము ఏదో చేను పక్కల అన్నదమ్ములు తీరు ఉంటాము ఇంతవరకు కూడా. కానీ మేము ఈ పొద్దు వాళ్ళని మేము ఏ సమస్య కూడా అనలేము. మొన్న 2025 సంవత్సరంలో యాగజాం 5 గంటలకి ఒక 20 మంది రజకులు
మా మీద దాడి చేసి నలుగురిని కొడితే కూడా కేసు పెడితే కూడా కేసులు పట్టించుకోలేదు. ఆ రోజు నుండి కూడా మేము ఏమనలేదు. వాళ్ళే కోర్టుకు పోవడము, వాళ్ళే కొట్టడము, వాళ్ళే చేయడము అన్నీ కూడా సమస్యలు వాళ్ళే సృష్టించినారు. కానీ ఈరోజు కూడా సాకల వీరమ్మ సాయడానికి కారణం కూడా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులే కారణము. మేము ఎటువంటి సంబంధము మాకి ఇలాంటి సంబంధం లేదు. మా కుటుంబానికి కానీ మాకు కానీ ఎవరు కానీ సంబంధం లేదు ఇది. కానీ వాళ్ళ చేతులారా వాళ్ళ తల్లిని వాళ్ళే చంపుకొని ఈరోజు మా మీద ఏదో కచ్చలు కట్టి అన్ని విధాలా మమ్మల్ని సంఘంలో గౌరవ మర్యాద లేకుండా చేస్తుంటారు. తాలూకా గోనేన్ల గ్రామస్తులైన మేము, మా తాత పేరు గుత్తి సంజన్న. 1970లో మా తాత 552 B2 సర్వే గల భూమిని కటకం చిన్న నరసింహయ్య, కటకం పెద్ద నరసింహయ్య గారి దగ్గర నుంచి కొన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా నాన్న వాళ్ళకి మాకి వారసత్వంగా మేమే సాగులో ఉన్నాము. మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవి మా పొలం డాక్యుమెంట్స్. ఇవి ఏవైతే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి మా 5.5 ఎకరాల డాక్యుమెంట్స్. మాకి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన మా నాన్న వాళ్ళకి ఇచ్చిన పాస్బుక్లు. ఈ సర్వే నంబర్ గల భూమి పైన చాకలి ఈరమ్మ కుమారులు గత వైసీపీ ప్రభుత్వంలో మాపై ఈ పొలం మాది మీది కాదని అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం అయిపోయేంత వరకు మమ్మల్ని పొలంలోకి దిగనివ్వడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 1 సంవత్సరం 2 సంవత్సరాలు కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి తీసుకొని వెళ్ళి మాది పొలం అని మేము మా డాక్యుమెంట్స్ చూపించి రీసర్వే జరిపించి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చి మా పొలాన్ని మేము ఎక్కించుకొని మేము మా పొలంలో దిగడం వల్ల వాళ్ళు ఏదో ఒక గొడవ పరంగా తీసుకురావడము, మా పైన దాడి చేయడము, ఈ ఊర్లో ఉన్న బడా నాయకుల ప్రోత్సాహంతో ఇవన్నీ చేస్తున్నారు. మొన్నట 30వ తారీఖున గత నెల వాళ్ళ అమ్మని వాళ్ళే స్వయంగా బండి పైన ఎక్కించుకొచ్చి వాళ్ళే మందు తాపి వాళ్ళమ్మ మొన్నటి రోజున చనిపోయినది. ఆ ఆరోపణ మా పైన, అధికారుల పైన, రాజకీయ వ్యక్తుల పైన మోపడం ఇది సరికాదని నేను చెప్తున్నాను. నిన్నటి రోజున ఎవరైతే వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి వచ్చి ఈ పొలంలో దున్నుతున్నగా ఈ రమ్మ పోయి ఆపింది. అక్కడ ఉన్న రంగస్వామి ఆగస్టులో చాకలి ఈరమ్మ కుమారులు కోర్టులో 288 OS నెంబర్ పైన దావా వేసినారు. దానికి మేము రిప్లై కూడా ఇచ్చాము. అప్పటి నుంచి మా పొలంలో మేమే సాగు చేస్తూ ఉన్నాము. మేము మొన్న జరిగిన పీజీఆర్ఎస్ గోనేల మండలంలో పీజీఆర్ఎస్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. చాకలి ఈరమ్మ చావుకు కారణమని మీరు ఏదైతే మా కుటుంబం పైన, మా పైన, అధికారుల పైన, రాజకీయ నాయకుల పైన ఏదైతే ఆరోపిస్తున్నారో దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆమె మన స్వాతంత్రం, ఆమె ఏమో మందు తాగి చనిపోయింది. మాకు దానికి ఎటువంటి సంబంధం లేదు. అధికారులు కూడా ఎటువంటి సంబంధం లేదు. మేము చట్టపరంగానే పోయాము. అధికారులు కూడా పక్కా రెవెన్యూ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దాని ప్రకారమే మా పొలం మాకు ఎక్కించారు. ఎటువంటి సంబంధం లేదని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. మాకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈసీ, RH నకలు, ROR, పాస్బుక్లు అవన్నీ ఉన్నాయి మా దగ్గర. ఆమె వాస్తవంగా చెప్పాలంటే ఆమె 26 సెంట్ల పొలం కాదు కొనింది. ఆమె కొనింది 48 సెంట్లు 552 B1లో కొన్నారు. ఆమె పొలం కూడా అక్కడే పక్కనే ఉంది. కానీ అది మొత్తం 74 సెంట్లు బిట్ అయితే అది మొత్తం మాదని వాళ్ళ కొడుకులు మా పైన దౌర్జన్యం చేస్తున్నారు. ఆమె పొలం ఉండేది 48 సెంట్లు, అది వాళ్ళు 48 సెంట్లు మాత్రమే దున్నాలని నేను చెప్తున్నాను. మేము ఎటువంటి డబ్బులు MRO గారు కానీ VRO కానీ ఇవ్వలేదు. మేము చట్టపరంగా న్యాయంగా మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మేడం ఇది మాది అని మేము చెప్పాము. ఇంతకుముందు ఉన్న MRO సారు కూడా ఆయన హయాంలోనే మాకు ఇది సర్వే జరిగినది. ఆయన హయాంలోనే ఇవన్నీ మాకు ఎక్కించారు. మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. చట్టపరంగానే పోతున్నాము. చట్టపరంగానే మాకు ఎక్కినాయి. మేము కోర్టులో కూడా వాళ్ళకి చట్టపరంగానే రిప్లై ఇచ్చాము. వాళ్ళు ఏదన్నా ఉంటే చట్టపరంగానే ముందుకు రావాలని నేను చెప్తున్నాను. కోర్టులో తీర్పు రాలేదు. వాళ్ళ లాయరు ఒకటే వాయిదాలు వేసుకోగలుగుతున్నాడు. వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్లు లేవు. ఓన్లీ అగ్రిమెంట్ పరంగానే వాళ్ళు కోర్టులో వేశారు. మేము మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్తో మేము కూడా మొన్న గత 3 నెలల క్రితం ఇంజక్షన్ ఆర్డర్కి అప్లై చేశాము. వాళ్ళ ఇంటికి కూడా మెసేజ్ వెళ్ళింది. మాకు ఇంటికి పాస్బుక్లు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ తోచక ఏం చేయాలో తెలియక అలా వాళ్ళ అమ్మకి అట్లా ప్రోత్సహించి
ఇక్కడున్న బడా నాయకులు ప్రోత్సాహంతో ఇలా చేయడం జరిగినది. ఆస్తి అయితే మాదే సార్. అది మా తాత కొనుక్కునేడే, పెళ్లి కాక ముందు కొనుక్కునేడే. ఆస్తి గురించి మందు తాగి చచ్చిపోయే తండ్రి మాకెవరు ఇస్తారు? తాతల ఆస్తి సార్ అది. ఈ పొద్దు వాళ్ళు మా ఎత్త పెళ్లి కాక ముందరే వయసు వాళ్ళకి ఎట్లా వస్తుంది అది ఆస్తి? కొంచెం పొలంలోనే మాది అని వచ్చారు సార్. మాకు ఉండేది కొంచెమే ఉంది. అది ఇంతని మాకు కావాలని సగం దున్నుకున్నారు సారు. మేము ఎక్కడ పోదుము? మాది ఆస్తి అని పోయింటే దొబ్బేసి సాయి సాకల్లోనా అని దొబ్బేసారు సారు. తాగేదంగా కోడన్లు సార్. మేము అయ్యాల చేను కాడ కానీ ఇళ్ళని కనుగొట్టారు సారు. చేను కాడ ఇళ్ళని కనుగొ పెద్ద పెద్ద మాట్లాడి ఆడినారు. మొగడు సాయండి అని కూడా అన్నారు సారు. ఇవాళ మీ అత్త మంది దగ్గర మీరు తాగి సాయండి, మాకేమి ఏం చేయరు, ఎవరైనా పేర్కొన్నారు మమ్మల్ని. మాదే అది ఆస్తి అంటారు సార్ వాళ్ళు. మా బట్టలు ఉతికి బతికే వాళ్ళు సరే, మీ బట్టలు ఉతికి బతికే వాళ్ళు మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తారు మీరు. మాకు ఏం లేదు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఉపేంద్ర, కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అండి. గత 1961 నుంచి మా తాతల కాటి నుంచి మా నాన్నల వరకు ఇప్పటికీ మేమే సాగులో ఉన్నామండి. భూమి సర్వే నెంబర్ వచ్చేసి 552 B2, 26 సెంట్ల గల భూమి. ఆ భూమి 1961 నుంచి మేమే సాగులో ఉన్నాము. మా తాతల కాలం కాటి నుంచి మా దగ్గరే ఉంది భూమి. అది మేమే సాగులో ఉన్నాము. ఒకరోజు సంజన కుమారులు మొన్న ఎవరికి తెలియకుండా, మేము ఆల్రెడీ కోర్టులో కేసు వేసామండి ఈ భూమి గురించి. అయినప్పటికీ వాళ్ళు పొలంలోకి వెళ్ళి దౌర్జన్యంగా దున్నడం జరిగింది. అంతేకాక మా అవ్వ తెలుసుకొని, మా అవ్వ ఈరమ్మ అక్కడ తెలుసుకొని అక్కడికి వెళ్ళి, మా భూమిలో మీరెందుకు దున్నుతారు, ఇది మా భూమి, మేము అప్పటి నుంచి చేస్తున్నాము, 1961 నుంచి మేమే చేస్తున్నామని చెప్పగా, నువ్వెవరే సాకల్దానా గలీజ్ మాటలతో కొట్టేసి ఇలాంటి మాటలు చాలా మాట్లాడడం జరిగింది. ఆ మనస్తత్వంతో నేను చావనైనా చస్తాను కానీ ఇక్కడి నుంచి అయితే నా పొలం ఇడిచిపెట్టయితే నేను పోను అనగా, సరే చాగలదానా, ఇక్కడే మందుని చూడని చెప్పి మకానికి ఇసరగా ఆమె మనస్తాపం తట్టుకోలేక అక్కడికక్కడే మందు తాగి గిలగిలా కొట్టుకుంటూ పొలంలో ఉండగా, ఆయన మనవడైన నా తమ్ముడు కార్తిక్ చూసి అందరి సహాయంతో కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది. అంతేగాక గత 4 రోజులుగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న అనగా 4వ తారీఖు మరణించడం జరిగింది 12 గంటలకు. దీనికి ముఖ్య కారకులు వచ్చేసి రెవెన్యూ అధికారులు, రాజేశ్వరి ఎంఆర్ఓ గారు, వారి విఆర్ఓ అండ్ వాళ్ళ సర్వే, వీళ్ళ సంజన కుమారుల మీద అందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చేతులెచ్చి వేడుకుంటున్నాం. మా భూమి మాకు దట్టేటట్టు చూడండి.